అపూర్వ భూమి కోసం ఇక పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. పెళ్లి కొడుకు వాళ్ళందరూ కూడా శరత్చంద్ర ఇంటికి వస్తారు. వాళ్ళు రాగానే అపూర్వ పెళ్లి కొడుకు వాళ్ళను శరత్చంద్రకు పరిచయం చేస్తూ ఉంటుంది. బాబా, భూమి గురించి అన్నీ తెలిసే రఘుపతి అన్నయ్య వాళ్ళు భూమిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు అని అపూర్వ చెప్తూ ఉంటే శరత్చంద్ర సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా కాఫీలు ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత అమ్మ మీరా వెళ్ళి భూమిని తీసుకురా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అలాగే అన్నయ్య అని మీరా లోపలికి వెళ్తూ ఉంటుంది. గదిలో వెళ్ళి చూసేసరికి భూమి ఎక్కడా ఉండదు. మీరా కంగారు పడుతూ కిందకి వచ్చి వదిన భూమి గదిలో లేదు అని చెప్పేసరికి అపూర్వ షాక్ అయిపోతూ ఉంటుంది. వెంటనే శరత్చంద్రను గార్డెన్లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇక భూమి లేదు బాబా అని చెప్పేసరికి శరత్చంద్ర షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఏం చేయాలి బాబా, వాళ్లకు ఏం చెప్పాలి అని అపూర్వ అంటూ ఉంటే శరత్చంద్ర భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ ఇక స్విచ్ ఆఫ్ రావడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసరికి అపూర్వ మీరా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఇంతలో శారద గార్డెన్లో మొక్కలకు నీళ్లు పెడుతూ ఉంటుంది. ఇక భూమి గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తూ ఉంటే శారద షాక్ అయి భూమి వంక చూస్తూ ఉంటే భూమి శారదతో మాట్లాడడానికి ఇక ఏదో మాట్లాడబోతూ ఉంటుంది. ఇక మరి శరత్చంద్ర వచ్చి భూమిని తీసుకెళ్తాడా, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.